హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అనుక్షణం ఆసక్తిగా ముందుకు సాగుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ హౌస్లో నాగార్జున సందడి మరో లెవెల్లో సాగబోతుంది. ముఖ్యంగా ఈ వారం ఎలిమినేషన్ గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకు అంటే ఈ వారం నామినేషన్లో ఉన్నటువంటి 9 మంది కంటెస్టెంట్స్ కూడా ఈ సీజన్ హాట్ ఫేవరెట్ స్టార్ కంటెస్టెంట్స్ కావడమే దీనికి విచిత్రమైన అంశం. ఇక ఈ వారం నామినేషన్లో ఉన్న 9 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే తనూజ, సుమన్, ఇమ్ము, భరణి, సంజన, పవన్, ఫ్లోరా, రీతు, శ్రేష్ఠి వర్మ. సో ఈ 9 మంది కూడా ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్లోకి అయితే రావడం జరిగింది. అలాగే ఈ వారం మొత్తం తమ పర్ఫార్మెన్స్తో బిగ్ బాస్ లవర్స్ని ఆకట్టుకొని తమకి ఓట్లు పడేలా చేసుకొని బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలి అని 9 మంది కూడా ఎన్నో ప్రయత్నాలు అయితే చేశారు. అయితే ఈరోజు ఇక ఎలిమినేషన్ సమయం రావడంతో అందరూ కూడా కొంచెం టెన్షన్గానే కనిపించారు. ఇక నాగార్జున ఈరోజు వచ్చి ఒక్కొక్కరిని నామినేషన్స్ నుండి సేవ్ చేసుకుంటూ రావడం అయితే జరిగింది. ఇక చివర్లో రీతు వర్మ అలాగే శ్రేష్ఠి, ఫ్లోరా ఉన్న సమయంలో బిగ్ బాస్ మరో విచిత్రకరమైన నిర్ణయం తీసుకుంటూ ముగ్గురులో నుంచి ఒకరిని సేవ్ చేయకుండా డైరెక్ట్గా ఫ్లోరాని ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ చేస్తున్నట్టుగా ప్రకటించడం అయితే జరిగింది. ఇది ఊహించదగ్గింది అని చెప్పవచ్చు. ఎందుకు అంటే ఫ్లోరా సేని ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి సంజనాతో గొడవకు తప్ప ఇక పెద్దగా ఆకట్టుకున్నది లేదు. అలాగే ఫ్లోరాకి ఈ వారం అంతగా స్క్రీన్ స్పేస్ కూడా లేదు. దీంతో ఫ్లోరా ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది అని చెప్పవచ్చు. మరి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఫస్ట్ వీక్ ఫ్లోరా సేని అలియాస్ ఆశా సేని బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు రావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.